మెగా కాంపౌండ్ ఏ విషయంపై అయినా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అందువల్ల మెగా ఫ్యామిలీ వేసే ఎత్తుగడలు సామాన్యంగా కొందరికి ఏమీ అర్థం కావు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ ఖైదీ నెంబర్ 150 ఆడియో ఫంక్షన్ విషయంలో వెనకడుగు వేసినట్లు వార్తలుస్తున్నాయి. ఇది ఒక విధంగా ఊహించని న్యూస్ అని అనుకోవాలి. ఫిల్మ్ నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ నెల 25వ తారీఖున నిర్వహించాలని తలపెట్టిన ఖైదీ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలుస్తున్నాయి. ఆడియో ఫంక్షన్ చేయకుండా డైరెక్ట్ గా పాటలను అదే రోజున విడుదల చేస్తారని వార్తలుస్తున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను జనవరి మొదటి వారంలో విజయవాడలో నిర్వహిస్తారని తెలుస్తుంది. ఇటువంటి హఠాత్ నిర్ణయం మెగా కాంపౌండ్ ఎందుకు తీసుకుంది అనే విషయమై స్పష్టమైన సంకేతాలు లేకపోయినా ఖైదీ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్ మళ్లీ రీషూట్ చేస్తున్నారు అని వస్తున్న గాసిప్స్ చూస్తుంటే ఇప్పుడు హడావిడి చేస్తున్న వార్త బలం చేకూర్చే విధంగా ఉంది. గతంలో బాలకృష్ణ చిరంజీవి సినిమాలు సంక్రాంతి రేసులో పోటీ పడిన సందర్భాలు అనేక సార్లున్నా ఈసారి జరుగుతున్న బాలకృష్ణ చిరంజీవుల ఫైట్ అత్యంత కీలకంగా మారటంతో చిరంజీవి తన ఖైదీ మూవీలోని సీన్స్ ను 1కి 10 సార్లు వడపోస్తున్నట్లు వార్తలుస్తున్నాయి. దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో మెగా కాంపౌండ్ ఏ ఒక్క పొరపాటుకు ఆస్కారం లేకుండా అడుగులు వేస్తుంది. ఏది ఎలా ఉన్నా మెగా అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఖైదీ ఆడియో ఫంక్షన్ క్యాన్సిల్ అయిన విషయం చిరంజీవి వేరే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని టాక్. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది అని అంటున్నారు.